దేవుని మహాకృపను బట్టి ఈ నూతన దినంలో దేవుడు మనం ప్రవేశపెట్టినారు. ఆయనకి ఎంతో రుణస్థులం. ఈ యొక్క దినం యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 17వ వచనం. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక. ఓకే, దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక. ఇక్కడ అన్నా ప్రార్థనను దేవుడు విన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎంతో పెనిన్న చేత బాధను అనుభవించినటువంటి అన్న తన యొక్క దుఃఖాన్ని, తన వేదనను తను ఆ మూలుగులతో అల్లరిగా కాకుండా ప్రసవ వేదన అనుభవించినట్టుగా కన్నీటితో తాను దేవుని మందిరంలో చేరి ప్రార్థించినప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవజనటువంటి ఏలి తాను ఒక త్రాగొచ్చిన మత్తురాలనుకున్నాడు. కానీ తన మనోవేదనను తాను తెలియపరుచుకున్నానని చెప్పినప్పుడు ఆయన ఆ మాటకు ఇచ్చినటువంటి వాగ్దానమే ఏలి నోటి నుంచి వచ్చిన మాట. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక. కాబట్టి దేవుని ఏర్పాటు, దేవుని ఆ మాట వినటం వల్ల గొడ్రాలైనటువంటి లేక పెనిన చేత బాధపరచబడుతున్నటువంటి ఆ యొక్క హన్న చక్కటి కుమారుని పొందగలిగింది. కాబట్టి ఈ మాట మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క మాటను మనము గ్రహించే వారంగా ఉండాలి. చూడండి, కొన్ని మాటలు చూద్దాం. న్యాయాధిపతులు 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పుడి. యాజకుడు చెప్తుంది, మీరు క్షేమముగా వెళ్ళుడి అని. కాబట్టి ఆ దైవజనుల యొక్క ఆశీర్వాదము అక్కడున్న వారందరికీ కలిగి ఉన్నది. అలాగే మొదటి రాజులు 22వ అధ్యాయము 6వ వచనం. మొదటి రాజులు 22:6 వచనంలో కూడా ఇటువంటి మాట మనం వినగలుగుతాం. చూడండి, ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామత్ గిలాద్ మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక పండని వారు చెప్పిరి. అది చూసారండి, ఎప్పుడైతే దేవుని దగ్గర విజ్ఞాపన చేసి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు యుద్ధానికి వెళ్లే ముందు కూడా దేవుడు ఇచ్చినటువంటి మాట. అదేవిధంగా మనం కీర్తన గ్రంథంలో చూసినట్టయితే 20వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం. కీర్తనలు 24-5 వచనాలు చదువుదాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవుని యొక్క దీవెనలు దేవుని బిడ్డల పక్షాన ఎంతగానో ఉంటాయి. ఇదే కీర్తన భాగంలో ఇంకొక మాట చూసుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. కష్టకాలంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆపత్కాలం మొరపెట్టే వారం అయితే దేవుడు తప్పనిసరిగా మనం విడిపించేవాడుగా ఉంటాడు. 77వ కీర్తన 2వ వచనం. నా ఆపత్కాలం ముందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణం ఓదార్పు పొందనొలకై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. కాబట్టి ఏ కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు అయినా సరే వెనుకాడకుండా కీర్తనకారుడైన దావీదుకి చేసినటువంటి ప్రార్థన, ఇక్కడ ఆసాపు చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. కాబట్టి ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఎంతగానో ఇస్తాడు. 86వ కీర్తన 7వ చరణం. 86వ కీర్తన 7వ చరణం. నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేది. ఉత్తరం ఇస్తావు కాబట్టి నేను ఆపత్కాలంలో నేను నీకు మొరపెడతాను. ఇంకొక మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 18:10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. అంటే దేవుని నామము
మనము స్మరిస్తూ ఉంటే సురక్షితమైన జీవితాన్ని మనము కలిగి ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 12:5. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడులను, అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రెల మేకలలోను తొలిచులు వాటిని తీసుకుని రావాలి. అంటే దేవుని సన్నిధికి మనం వచ్చినటువంటి వారమైతే మీ ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి నీకు క్షేమము కలుగుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి నువ్వు తప్పక రావాలి. 1 రాజులు 8వ అధ్యాయము 29వ వచనం. 1 రాజులు 8:29. తాను సెలవిచ్చిన మాటను అయినను యెహోవా నా దేవా 8:29. నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రెయ్యింబగళ్ళు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడినైన నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. దేవుని మందిరం యొక్క ఆశ మనలో ఉండాలి. దేవుని సన్నిధిలో మనం గడిపిన వారమైతే ఆయన క్షేమము మనతో పాటు ఉంటుంది. కాబట్టి నీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడని చెప్పగలుగుతాడు. మందిరానికి రాకుండా మందిరానికి దూరంగా ఉంటే నిష్ప్రయోజకులమే మనం ఎంతటి వారమైనా. కానీ మందిరానికి వచ్చిన వారమైతే దేవునింటికి రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వచ్చునంటున్నాడు. అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మహోన్నతుడా మా రక్షక మీకు స్తోత్రాలు నాయన. మీ కృపతో ఈ నూతన దినంలో మాకు ఇచ్చిన నీ వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. మా ప్రార్థన ఆలకించువాడవని, మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడవని సెలవిచ్చావు తండ్రి. ఆ చొప్పున మేము నీ మందిరావనంలో చేరి నిన్ను గణపరిచే కృప మాకు ఎల్లప్పుడూ దయచేయమని అతి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.